పాండవుల అరణ్యపర్వకాలం కొద్ది కొద్దిగా ముందుకు నడుస్తోంది. అర్జునుడు పాశుపతం కోసం బయలుదేరిన 5వ ఏట తీర్థయాత్రల్ని, కుబేరుడి దర్శనాన్ని కూడా చేసుకున్న పాండవులు ఆ పర్వతం మీదే ఉండగా అర్జునుడు తిరిగొచ్చే కాలమిక దగ్గర పడింది. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న అరణ్యపర్వ కథలోకి స్వాగతం. చుట్టూ అందమైన పూల చెట్లు, చిత్ర విచిత్రమైన పక్షులు, ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే వాతావరణం, నాణ్యమైన తాజా అప్పటికప్పుడు దొరికే తీయని పళ్ళు, పూజకి పూలు. పాండవులకి స్వర్గంలో ఉన్నట్లే ఉంది. కష్టం అన్నది తెలియకుండా సుఖం మాత్రమే మదిలో నిలిచి ఉంటున్నారు వాళ్ళు. ఒకనాడు ఉదయాన్నే భూమి ఎందుకో ఉన్నట్టుండి కంపించటం మొదలైంది. ఆ ప్రకంపనలకి నిద్రలేచారు అందరూ. తూర్పు నుండి వస్తున్న అలజడికేసి చూస్తూ ఉండగా బంగారము, తెల్లటి లోహము కలిపిన కాంతులతో గొప్ప గొప్ప గుర్రాలు కట్టబడిన ఇంద్రరథం పర్వతం మీద నుండి కనిపించింది. మాతలి సారథ్యంలో ఆ రథం ఆకాశంలో ఎగురుతూ ఒక్కసారిగా కిందకి దిగటం మొదలుపెట్టింది. చూస్తున్నారు పాండవులు. ఆ రథం వెలుగు వల్ల సూర్యుడే వీళ్ల దగ్గరికి వస్తున్నాడా అన్నట్లు నేల మీదే కాంతులు చిమ్ముతూ చుట్టూ జంతువులన్నీ పారిపోతున్నాయి. వేగం నెమ్మదిస్తూ నేలపైకి ఆ రథం దిగింది. అందులో ఇంద్రుడే అన్నట్లు తెల్లటి కాంతులతో, తలపై చిత్రమైన గొప్ప కిరీటంతో, చేతిలో ధగధగ మెరిసిపోతూ గాంధీవముండగా మహాగుణవంతుడు, జగదేక వీరుడు, కుంతీసుతమధ్యముడు, సవ్యసాచి, శ్రీకృష్ణ ప్రియసఖుడు, నరుడు అర్జునుడు మళ్ళీ పాండవుల్ని కలిశాడు. ఆ అర్జునుడు దిగి ముందు ధౌమ్యుడికి, తర్వాత ధర్మరాజుకి నమస్కరించి ఆలింగనం చేసుకోగా ఆనందం ఆపుకోలేని ధర్మరాజు అమాంతం అర్జునుడిని కౌగిలించుకుని నలిపేస్తూ ప్రియమార కంట నీరు కారుతూ తలపై ఆఘ్రాణించాడు, అంటే ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ఆశీర్వదించాక భీముడికి కూడా పాదాభివందనం చేయగా చిన్న పిల్లవాడిని ఎత్తినట్లు ఎత్తుకుని తన ప్రియ సోదరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. నకుల సహదేవుల్ని ప్రేమారా కౌగిలించుకుని అర్జునుడు పాంచాలిని పలకరించాడు. ఆమె అర్జునుడికి దిక్కులతో కలిపి దృష్టిదోషాన్ని తీసి సంతోషించింది. అప్పుడు అర్జునుడు ఆ రథానికి, సారథి మాతలకి ప్రదక్షిణం చేసి అతని ఆశీర్వాదం తీసుకుని వీడ్కోలు పలికాడు. అర్జునుడు అప్పుడే సానపెట్టిన వజ్రంలా మెరిసిపోతున్నట్ట. పాండవులు అతన్ని చూసి, అర్జున, ఏంటి దేవతల కడకి చేరి నీవే దేవతవైనావా అని సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు. అన్నదమ్ములతో, భార్యతో, పురోహితుడితో కలిసి ఆ రోజు గడిపాడు. మర్నాడు ఉదయమే మరోమారెందుకో ఆకాశం నుండి ప్రకంపనలు మొదలైనవి. భూమిని అంటే దేవదుందుబులు మోగుతూ విచిత్రమైన వేదనాదం, వీణానాదం, భేరీనాదాలు వినిపించాయి. రథచక్రాల చప్పుడు మళ్లీ వినిపించింది. వాటి వెనకే గంటల చప్పుడు కూడా మొదలైంది. ఏనుగుల సైతం పరుగులు పెట్టి దాక్కున్నాయి. దేవేంద్రుడి రథం మధ్యలో ఉండగా చుట్టూ దేవతా రథాలు రక్షిస్తూ అవన్నీ కలిసి ఎగురుతూ ఆకాశాన్ని వదిలి నేలకి దిగాయి. బంగారు తాపడం చేసిన రథానికి గుర్రాలు పూంచి ఉండగా ఆ గుర్రాలు పాండవుల ముందుకు వచ్చి ఆగటం జరిగింది. అందులో నుండి ఇంద్రుడు దిగాడు. ఇంద్రుడికి వారు గొప్ప మర్యాద పాటించి నమస్కరిస్తుండగా ఇంద్రుడు అన్నాడు, రాజా, నీవు ఈ భూమిని ఖచ్చితంగా పాలిస్తావు. ఇక ఇక్కడ నుండి తిరిగి మీరు కామ్యకవనానికి వెళ్ళండి. ఈ అర్జునుడు నా వల్ల, దేవతల వల్ల అనేక అస్త్రాలని పొందాడు. గురువు ద్రోణుడిచ్చిన అస్త్రాల కన్నా అర్జునుడు నేడు తపస్సు చేత పొందినవి ఎన్నో రెట్లు ఎక్కువ. మా అందరికీ ప్రీతి కలిగించాడు. నిజానికి నేటికి ముల్లోకాలలో ఇతన్ని జయించగలిగిన వాడు లేడు అని చెప్పి దేవేంద్రుడు వెళ్ళిపోయాడు. అందరూ తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు కామ్యకవనానికి. ఆ దారిలో అర్జునుడు తన ప్రయాణ విశేషాలు చెప్పటం మొదలుపెట్టాడు. పాశుపతం ఎలా పొందాడో ఇదివరకే మనం చెప్పుకున్నాం కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు. పరమశివుని దగ్గర పాశుపతం పొందిన ఆనందంలో ఉండగానే కుబేర, అగ్ని, యమ, వరుణ దేవతలు వచ్చి వారి వారి ప్రియమైన అస్త్రాలని అర్జునుడికి ఇచ్చారు. అది జరిగాక మాతలి ఇంతకు ముందులాగే వచ్చి అలాగే ఇంద్రుని దివ్యరథాన్ని తీసుకుని వచ్చి హిమవత్ పర్వతం మీదకి దిగాడు. అర్జునుణ్ణి దేవేంద్రుని రథం మీదకి ఆహ్వానించి ఎక్కమన్నాడు. ఆ అర్జునుడు టీవీగా రధికుడి స్థానంలో కూర్చున్నాక మాతలి రథాన్ని గాల్లోకి ఒక్కసారి ఎగురవేశాడు. అప్పుడు ఆయన ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయి అన్నాడు, కుంతికుమారా, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏంటని అర్జునుడు అడిగాడు.
నేను రథాన్ని ఆకాశ మార్గంలోకి నడిపే క్షణంలో ఈ అశ్వాల జోరికి వేగానికి దేవేంద్రుడు సైతం కాస్త కదిలి సర్దుకుని కూర్చుంటాడు. నువ్వు కనీసం రెప్ప కూడా వాల్చలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాయనా అన్నాడు. కథ వింటున్న వాళ్ళు ఆలోచించండి. సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ అంటారు. దాని పరంగా చూసిన దేవేంద్రుడు ప్రతిరోజు ఎక్కే రథం, ఆయన చాలా తరచుగా వాడతాడు దాన్ని. ఆయన సైతం అలా ఒక్కసారి రథాలు కదిలేసరికి కొంచెం కదిలి సర్దుకుని కూర్చుంటాడు. అర్జునుడు మొదటిసారి, అతనికి ఏం ఆకాశ మార్గంలో రథాలను అధిరోహించడం అలవాటు కాదు, అయినా కూడా కను రెప్ప కూడా వెయ్యలేదు అన్నాడు. ఎందుకు ఈ అంశాన్ని ఎందుకు అలాంటి వీరుడు అర్జునుడు. ఆ బలం, ఆ తేజస్సు, ఆ కేపబిలిటీస్ అలాంటివి. అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళి అక్కడ స్వాగత సత్కారాలు అందుకుని ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోటం మీరు విన్నారు. వినకపోతే ఈ పైన వచ్చిన వీడియో లింక్లో తప్పకుండా వినండి. ఇంద్రుడు అర్జునుడిని తన మందిరంలోకి ఆంతరంగికంగా అంటే ప్రైవేట్గా ఆహ్వానించాడు. ఎవ్వరూ లేని విశాలమైన మందిరం మధ్యలో నిలబడి ఇంద్రుడు అర్జునుడిని ప్రశ్నించాడు. అర్జునా, పాశుపతాన్ని పొందావు, దేవతలాస్త్రాల్ని పొందావు. ఇన్ని అస్త్రాలు పొందిన మానవుడు నిజానికి క్రూరుడవుతాడు. నీవు అస్త్రాలని పొందాలని ఎందుకు అనుకున్నావో నిర్భయంగా ఉన్నదున్నట్లు సత్యాన్ని చెప్పగలవా? దానికి అర్జునుడు చేతులు జోడించి, తండ్రి, శత్రువు ప్రయోగించే అస్త్రాలని సమర్థంగా ఎదుర్కోవటానికి మాత్రమే అస్త్రాలని పొందాలని అనుకున్నా, హింస చేయటానికి కాదు అని చెప్పాడు. కథ వింటున్న మీ అందరికీ హూ ఈజ్ ద గ్రేటెస్ట్ వారియర్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న ప్రశ్న ప్రతిసారి మనకి తరచుగా వస్తూనే ఉంటుంది. దాని విషయంలో ఎన్నో వాదనలు, ప్రతివాదనలు, ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మహాభారతంలో మాత్రం పెద్దలు అందరికన్నా మేటి అని అర్జునుడిని కీర్తిస్తారు. ఎందుకు? ఎందుకు అన్నదానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ, కారణం. ఇంతకుముందు అర్జునుడు చెప్పిన సమాధానం మీరు గమనిస్తే, అర్జునుడు హింస చేయటానికి అస్త్రాలని ఏనాడూ వాడలేదు. ఉత్త మాటలు కాదు, ఆయన నిజంగా ఎప్పుడూ వాడల. అర్జునుడు తన గొప్ప చూపుకోవటానికి ఏనాడూ వాడలేదు. ధర్మం కాని పనికి అస్త్రాలని ఏనాడూ వాడలేదు. పెద్దలకి చెప్పకుండా, అనుమతి లేకుండా, వాళ్ళ అప్రూవల్ లేకుండా ఏనాడూ వాడలేదు. అందరికన్నా ఎక్కువ అస్త్రాలుండి కూడా అందరికన్నా తక్కువ అస్త్రాలు వాడింది అర్జునుడు, భీష్ముడు లాంటి వాళ్లే. ద్రోణుడు సైతం అదుపు తప్పి సాధారణ సైన్యం పైన ఆగ్నేయాస్త్రాలు వేశాడు. కర్ణుడు, అశ్వత్థామ సరే. క్యారెక్టర్ ఈజ్ వాట్ మేక్స్ హిమ్ సో గ్రేట్. అంత బలం ఉండి, అంత అవసరం ఉండి, అంత కోపానికి కారణం ఉండి కూడా అన్యాయంగా, దౌర్జన్యంగా అస్త్రాలని వాడలేదు ఏనాడు. అందుకని హీఈస్ ద బెస్ట్ అంటారు. ఎండ్ ఆఫ్ డిస్కషన్ అంతే. ఆ దమ్ము, ఆ సామర్థ్యం మరెవ్వరికీ లేదనే చెప్పాలి. సరే, అర్జునుడి సమాధానం విన్న ఇంద్రుడు సంతోషించి, నీ పరీక్షగా ఈ ప్రశ్న వేశానులే అని చెప్పాడు. చెప్పి ఆయన కూడా గొప్ప గొప్ప అస్త్రాలని కొన్నిటిని అర్జునుడికి ఇచ్చాడు. ఇచ్చి అన్నాడు, అర్జున, ఈ క్షణం దేవలోకానికి అధిపతిగా చెప్తున్నా, ఇది సత్యం. నీతో సమానమైన వాడు, నిన్ను గెలిచేవాడు ఎక్కడా లేడు 3 లోకాల్లో. రానున్న యుద్ధంలో నువ్వు ఎంతమందినైనా గెలవగలవు, సందేహమే లేదు. ఇప్పుడు నీవు దేవతల కోసం ఒక మహాకార్యాన్ని చేయాలి, ఒక గొప్ప యుద్ధాన్ని చేయాలి అని చెప్పాడు. అర్జునుడి మనసు పొంగింది. ఎందుకంటే ఊరికే అది తీసుకునే అలవాటు లేనివాళ్ళు వాడు. మహాక్షత్రియుడైన అన్ని అస్త్రాలు ఇచ్చిన దేవతలకి తిరిగి సాయం చేసే అవకాశం అదృష్టంగా భావించాడు తప్ప బరువు అనుకోలేదు. ఇంద్రుడు అన్నాడు, నివాత కవచులనే దానవులు నా శత్రువులు. సముద్ర గర్భంలో ఎవ్వరూ వెళ్ళడానికి వీలు లేకుండా దాక్కునున్నారు. 3 కోట్ల మంది దాకా ఉంటారు వాళ్ళు. అందరి ఆకారం, బలం, తేజస్సు సమానంగా ఉంటాయి. వారిని నువ్వంతం చేయాలి. వారు దేవతలకి కానీ ఋషులకి కానీ ఎంతో క్షోభని, కీడుని కలిగించారు. గురుదక్షిణగా ఇది నా కోరిక అన్నాడు. అర్జునుడు తప్పకుండా వెళ్తానని సిద్ధపడ్డాడు. ఇంద్రుడు చిత్ర విచిత్రమైన కాంతులతో చేసిన ఒక దివ్యరథాన్ని తెప్పించాడు. మాతలి సారథిగా వచ్చాడు. నెమలీకల వంటి వెంట్రుకలతో ఉన్న గుర్రాలు వాటికి రథానికి కట్టబడున్నాయి. అర్జునుడు గాంధీవాన్ని పట్టి ఆ రథాన్ని అధిరోహించాడు. తాను వెళ్ళి ఆ రథంలోని సింహాసనం మీద కూర్చోగాని తనంతట తానే చిత్ర విచిత్రమైన తెల్లటి కాంతులతో కూడి ఒక అందమైన కిరీటం,
తనంతట తానే తలపై కూర్చుంది. తలపై తయారై ఏర్పడింది అలాగా. నిజానికి ఆ క్షణంలో తాను ఇంద్రుడి కన్నా ఇంద్రుడిలా ఉన్నాడన్నారు మహర్షి. అంతేకాదు, ఇంద్రుడి మాయతో అర్జునుడి ఆకారానికి తగినట్లు సరిపడే ఆభరణాలు, కవచం వాటంతటవే సమకూరే. దేవదత్త శంఖాన్ని ఒక్కసారి పూరించాడు అర్జునుడు. మొత్తం సముద్రాలన్నీ దద్దరిల్లగా దేవతలందరూ చేరి జయీభవ అంటూ దీవించారు. కుంతికుమారా, ఇంద్రుడింతకుముందు ఈ రథం మీద లక్షల కోట్ల రాక్షసుల్ని చంపాడు. నీ తండ్రికి కష్టమైన పనిని చేస్తూ గొప్ప గురుదక్షిణను తప్పకుండా ఇస్తావు, వెళ్ళిరమ్మని దీవించారు. ఒళ్ళు గగ్గురు పుడిచే యుద్ధం మొదలవబోతుంది, రెడీ ఉండి. అర్జునుడిని తీసుకుని మాతలి రథాన్ని ఆ నివాత కవచుల చీకటి రాజ్యం చివరన ఆపాడు. చుట్టూ శూన్యమే ఉన్నట్లుంది. మధ్యలో ఇంద్రుడి రథం ఒక్కటి మెరిసిపోతూ ఉంది. దూరం నుండి నల్లటి శరీరాలపై బంగారాభరణాలు, కిరీటాలతో, భారీ శరీరాలతో ఒక సైన్యం మెల్లగా కదిలి వస్తోంది. అది నిజానికి స్వల్ప సంఖ్యలో ఉన్న సైన్యం. వారు రథానికి కొంత దూరంలో ఆగిపోయారు. ఆగి వారి చేతిలో విచిత్రమైన వంకర్లు తిరిగి ఉన్న ధనస్సుల్ని తీశారు బయటికి. వారందరూ ఒక్కసారి ఒక వింతైన శబ్దంగా ఉన్న ఒక శంఖధ్వనిని చేశారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ చోటు అంతమంది ఆ శంఖాలతో ఒక్కసారిగా చెవులు చిల్లులు పడేంత మోగాయి. ఆ చుట్టూ పర్వతాలున్నాయి. ఆ పర్వతాలు సైతం ఆ నాదానికి కదిలి వాటిపైన ఉన్న రాళ్ల శిలలు ఊడి కింద పడ్డాయి. బోళ్లంత దుమ్మురేగింది. మాతలి కాని, అర్జునుడు కాని, ఆ గుర్రాలు కాని చలించలేదు. అర్జునుడు దీర్ఘంగా ఒక శ్వాస విడిచి తన దేవదత్తాన్ని పూరించాడు. వాళ్ళందరూ కలిపి మ్రోగించిన సింహనాదం అర్జునుడి దేవదత్తం ఒక్కటి చేసింది. ఎడమ చేతిలో గాంధీవాన్ని పట్టి మొదటి బాణాన్ని తీసి గురిపెట్టాడు. అర్జునుడి శంఖనాదం పూర్తి కాగానే ఆ ఎదురున్న వాళ్ళు వాళ్ళ ధనస్సుల నుండి కొన్ని వేల వేల బాణాలతో ఆ కొద్దిపాటి వెలుగుని కప్పేసేలా అర్జునుడి రథం మీద వదిలారు. మాతలప్పుడు చూశాడు. గాంధీవాన్ని చేత పట్టి అర్జునుడి ఆట మొదలుపెట్టడం చూశాడు ఆ మాతలి. పుంఖాను పుంఖాలుగా అసలు ఆ శరములని, బాణాలని ఆకాశంలో వదులుతున్నాడు. ఆ వేల వేల శరముల ఆకాశంలోనే తెగి విరిగి రథం మీద, నేల మీద పడిపోతున్నాయి. అలా చేస్తూనే అర్జునుడు తన మీద కంటే నిజానికి ఆ మాతలి మీద పడకుండా అతనిపై ఒక అటక పేర్చినట్లు ఒక శర పంజరాన్ని సృష్టించేశాడు. ఆ రాక్షసుల పలకరింపు చూసి అర్జునుడికి అర్థమైంది ఈ యుద్ధం ఎలా ఉండబోతోందో. భారీ భారీ కాయాలున్న కొంతమంది ముందుకొచ్చి పెద్ద ఇనుప బల్లాలను తీసి గురి చూసి మంత్రించి అర్జునుడి మీద వదిలారు. అవన్నీ ఆకాశంలో గుంపుగా మొదలయ్యి ఒకటిగా చేరిపోయి ఒక భారీ శూలంలాగా తయారయ్యి ఆ రథాన్ని అమాంతం మింగేస్తోందా అన్నట్లు వచ్చేస్తోంది. దాని వెనక మరికొన్ని వందల మంది రాక్షసులు మంత్రించి వాళ్ళ శక్తుల్ని యథావిధిగా వదిలేశారు. అంటే ఆకాశంలో ముందు ఒక మూలం తోకచుక్క, వెనక ఉల్కలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలా వచ్చి మీద పడుతున్నాయా అన్నట్లు పెద్ద అస్త్రం వాటి వెనక ఈ చిన్న చిన్నవన్నీ చేరి వస్తున్నాయి. ఇన్నిటిని చూసి అర్జునుడు ఎలాంటి బెదురు లేకుండా ఏకాగ్రతతో బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి వదిలాడు. ఆ ఆకుపచ్చ కాంతులతో, ఎరుపెక్కిన కాంతులతో వస్తున్న శత్రుఘాతం బ్రహ్మాస్త్రపు తెల్లటి శక్తి. ఆ తెల్లటి శక్తిని తట్టుకోలేక శత్రుశక్తి వెలవెలబోయింది. అంతటితో ఆ బ్రహ్మాస్త్రం ఆగకుండా ఆ ముందు వేసిన ఆ భారీ కాయాలు ఎవరైతే ఉన్నారో ఆ వేసిన రాక్షసుల్ని పీడించి వారిని గాయపరిచింది. చాలామంది నేల కూలి మూర్ఛపోయారు, చనిపోలేదు. అంటే ఆలోచించండి, బ్రహ్మాస్త్రం ఏంటి, ఆ అస్త్రాలన్నిటి ఎఫెక్ట్ అంతా తగ్గించేసి ఇంత గ్రూపుని పడేసింది. అయినా వారు బలవంతుల కనుక బ్రతికే ఉన్నారు. అయితే వారి వెనక ఉన్న రాక్షస సైన్యం ఇక ఆగలేదు. ఒక్కసారిగా అందరూ కూడా అర్జునుడు రథం వైపు పెద్ద పెద్ద రాళ్లు విసురుతూ పరుగులు తీశారు. అప్పుడు మాతలి తన తడాకా చూపించాడు. అర్జునుడు ఏమో శంఖనాదం చేస్తుండగా మాతలి తీవ్ర వేగంతో ఆ సేన వైపు ఈ రథాన్ని నడిపిస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు గుర్రాలని. ఆ ఇంద్రుడిచ్చిన రథానికి 1000 గుర్రాలు పూంచి ఉన్నాయి. ఆ మాతలి బలం చూడండి. అన్ని గుర్రాల కళ్ళాలని కూడా తన విశాలమైన చేతులతో పట్టి మాతలి ఎంతో సమర్థవంతంగా ఎలా కావాలంటే అలా అత్యంత ఓర్పుతో, అత్యంత ఒడుపుతో, బలంతో నడుపుతున్నాడు. ఎందుకంటే అక్కడ బలము కావాలి, ఒడుపు అంటే స్కిల్ కావాలి. ఆ రథం పరిగెత్తే వేగానికి ఆ గుర్రాలకి అమరుస్తారు. ఆ గుర్రాలకు కూడా ముందు ఆయుధాలు లాంటివి అమరుస్తారు.
ఆ గుర్రాలకు అమర్చిన ఆ కొమ్ములతో ఆ వేగానికి ఆ రాక్షసుల్ని తన్నుకుంటూ తొక్కుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మీరు ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అన్న మూవీ ఉంటుంది, ఆ సినిమాలో ఈ యుద్ధ సన్నివేశాలు చాలా అందంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ గుర్రాలు వచ్చే వేగానికి తన్ను ముందు గుద్దుతుంది, గుద్ది కిందేసి తొక్కేసి వెళ్ళిపోతుంది. అసలు దానికే సగం మంది చనిపోతారు. అవి అలా తన్నుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి. దూరం నుండే అర్జునుడు 10 7 100 50 వేసి బాణాలను కుప్పిస్తున్నాడు. కూరలు తరిగినట్లు వాళ్ళ అవయవాలని తరిగేస్తున్నాడు. అంటే ఆయనంత దూరం నుంచి కట్ చేసేస్తున్నాడు. ఈ ఇంకా ముందుకు వస్తుంటే ఇది ఇంకా పొడి చేసి కిందేసి తొక్కేసి మట్టి ముద్దల్లాగా వాళ్ళ రథం కింద పడి నలిగిపోతున్నారు. అంటే రథం ఆ గుర్రాలు కాసేపు ఆగి ఈ రాక్షసుల శరీరాల మీద వెళ్తుంది. అంటే ఎగుడు దిగుడు ఒడిదుడుకులుగా ఉంటుంది కదా నేల, అలా ఎగుడు దిగుడుగా రథం వెళ్తున్నా కూడా దాని వేగం తగ్గలేదట. అండ్ అలా అవి గుద్దుకున్నప్పుడు కొంతమంది ఆ గుర్రాలను పట్టుకుని వేలాడుతున్నారు కదా, రథాన్ని ఎక్కేదోడి చేద్దామని వేలాడతారు. అలా పట్టి ఉన్న వారిని కూడా ఈడ్చుకుంటూ తన వేగంతో లాక్కుంటూ వెళ్ళిపోతుంది ఆ రథం. మీరు ఆలోచించండి, ఎంత కుప్పలుగా రాక్షసులు ఉంటే అర్జునుడేమో నరికేస్తున్నాడు, వాళ్ళు ఇంకా అటాక్ చేసి గుర్రాల కింద పడిపోతున్నారు, తొక్కుతున్నాయి. మళ్ళీ బతికున్న వాళ్ళు ఆ రథాన్ని గుర్రాలని పట్టుకుంటున్నారు, అయినా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కాస్తాగా చక్రాల కింద పడి నలిగిపోతున్నారు. వాటన్నిటి మీద నుంచి రథం వెళ్ళిపోతుంది, వేగం తగ్గకుండా మాతలే నడిపిస్తున్నాడు. ఎలాంటి యుద్ధం మొదలైందో, ఇదంతా స్టార్టింగ్, ఇలాంటి యుద్ధం మొదలైంది. అర్జునుడు ఇంకో పక్కన గురి తప్పట్లేదు. ఎక్కడెక్కడున్న వారినో గురి చూసి మర్మస్థానాల్లో కొడుతున్నాడు, గుండెలు చీల్చేస్తున్నాడు. కవచాల్లో ఎక్కడెక్కడ సందులుంటే అక్కడక్కడ దిగిపోతున్నాయి బాణాలు. కాళ్ళని తెంపుతున్నాడు, కళ్ళలోకి నుదుటపైకి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 3 కోట్ల మంది సైన్యం బయటపడింది. ఇంద్రుడు చెప్పాడు కదా వాళ్ళందరూ 3 కోట్ల చిల్లర ఉంటారని. ఆ రథం చుట్టూ ముట్టేసింది. నల్లటి శరీరాల మధ్యలో తెల్లగా మెరిసే రథం అలా ఉంది. అండ్ అక్కడంతా చీకటి రాజ్యాలు అవన్నీ. అర్జునుడి ఒళ్ళంతా కూడా వాళ్ళు గదలు బాణాలు ఇష్టం వచ్చినట్టు వేశారు కదా, దాంతో గాయాలు, రక్తం కారిపోతుంది అర్జునుడి ఒంటి మీద. ఒక్కసారి కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నాడు. అప్పుడు కొంతమంది వాళ్ళ అస్త్ర ప్రదర్శన మొదలుపెట్టారు. ఆకాశం నుండి విచిత్రంగా వర్షపు ధారలు కురిసేలాగా మాయ మొదలుపెట్టారు. దుమ్మురేగుతోంది, వర్షమేమో భారీగా పడిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? మాతలకి అర్జునుడికి మాటలు తెలియట్లేదు. ఆ చిన్న గ్యాప్ కూడా లేకుండా అంత భారీగా సౌండ్ ఉంది బయట. రథం కాస్త నెమ్మదించింది. అప్పుడు కొంతమంది రాక్షసులు రథాన్ని ఎక్కే ప్రయత్నం చేశారు. అది చూసిన అర్జునుడు చిన్న చిన్న బాణాలుంటాయి, వాటిని ప్రయోగించి వారిని చంపి వెంటనే ఇంద్రుడిచ్చిన మాధవాస్త్రాన్ని వేశాడు. దాంతో ఆ రథం చుట్టూ చేరిన కొన్ని వేల మంది రాక్షసులు అక్కడికక్కడ బూడిదైపోయి పడిపోయారు. ఐంద్రాస్త్రాన్ని స్మరించాడు. స్మరించి వదలగానే ఆ సృష్టించబడిన చీకట్లు పోయి ఆ అస్త్రాలు వేసిన రాక్షసుల తలలేమో తెగిపడిపోతున్నాయి. మాతలి అప్పుడు అర్జునుడిని మెచ్చుకున్నాడు. భళా బాగుంది అని చెప్పి ఇక సేనాముఖంలోకి దూసుకెళ్ళిపోయాడు. మెయిన్ సెంటర్ హబ్ ఉంటుంది ప్రతి ఆర్మీకి, నేరుగా దాని మీదకు పోతున్నాడు. అర్జునుడి ధాటికి తట్టుకోలేక కొద్దిసేపటికి ఆ రాక్షసులందరూ మళ్ళీ ఫస్ట్ ఏంటి కైండ్ ఆఫ్ గరిల్లా అటాక్. ఇప్పుడు ఈయన ధాటికి ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒక వ్యూహాన్ని పన్నారు, ఒక ఫార్మేషన్ పన్ని వారు ఆ యుద్ధంలోనూ మాయలోనూ బలంలోనూ ఎందులోనూ తక్కువ వాళ్ళు కాదు అని చూపించడం మొదలుపెట్టారు. వాళ్ళు అకస్మాత్తుగా ఆకాశం నుండేమో రాళ్ల వర్షం మొదలైంది. ఏంటా అని చూస్తే వాళ్ళు క్షణంలో ఎగిరి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న పర్వతాలని, ఆ పైన రాళ్లని పీక్కునొచ్చి ఎగ్గురుకుంటొచ్చి అర్జునుడి రథం మీద విసిరేస్తున్నారు. అర్జునుడు అది చూసి తన అస్త్రశక్తితో ఆ రాళ్లని చూర్ణం చేస్తున్నాడు, వాళ్ళ చేతుల్లో ఉండగానే పేల్చేస్తున్నాడు. ఊహించండి, చుట్టూ వస్తున్నారు, అందరినీ చూసుకుంటూ ఎడమ చేతికి కుడి చేతికి ఆ గాంధీవాన్ని మార్చుకుంటూ అందరి మీద కొడుతున్నాడు. కొన్ని పడుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, కొన్ని కొడుతున్నాడు. హోరాహోరీగా జరుగుతుంది యుద్ధం. అలా చేస్తుండగానే మరోవైపు నుండి సడన్గా అగ్ని సృష్టించబడుతోంది. ఆ అగ్ని వచ్చి రాళ్లకు అంటుకుని అగ్నితో ఉన్న రాళ్ళు మీద పడుతున్నాయి. అవి గట్టిగా దెబ్బలు తగులుతాయి. అవి ఇంకా డేంజరస్ కదా, మంటతో పాటు రాయి వస్తే ఇంకా డేంజరస్ కదా. ఈ చిమ్మ చీకట్లో ఏదో దీపావళి జరుగుతుంది అక్కడ. అగ్ని ఎప్పుడు ఎక్కడ పుడుతుందో కనిపించట్లా. మీరు ఊహించండి, చీకట్లో ఉన్నారండి, మీ మీద ఎవరు రాళ్ళు వేస్తున్నారు. సడన్గా మంటలతో పాటున్న రాళ్ళు పడుతున్నాయి, కానీ ఆ మంట ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, రాళ్ళు ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. దగ్గరకు వచ్చాక ఒక్కసారిగా అగ్ని అంటుకుంది. ఆ అగ్ని అంటుకున్న రెప్పపాట్ల మీద పడిపోతుంది. ఆ గ్యాప్లో అర్జునుడు కొట్టాలి, వాటిని కొడితే తప్పించుకుంటున్నాడు, కొట్టలేకపోతే తగులుతున్నాయి. అలా దాడి చేస్తున్నారు వాళ్ళ మీద. ఆ క్షణంలో కొట్టాలి. అది అర్జునుడికి న్యాచురల్గా, ఎంత అర్జునుడే చాలా కష్టమైంది. ఎన్నో గాయాలయ్యాయి. అతనికి గాయాలతో పాటు
మాతలికి గాయాలయ్యాయి. అంత మాతలి అన్నాడు, అర్జున నేను ఈ దేవదానవుల యుద్ధాల్లో ఎన్నోసార్లు ఐ పార్టిసిపేటెడ్, కానీ ఇలాంటి విచిత్రమైన యుద్ధం నేను ఎప్పుడూ చూడలేదు. వీళ్ళందరూ ఒకే లెవెల్లో ఉన్నారు, అంతలా భయంకరంగా చేస్తున్నారు యుద్ధం. ఇంద్రుడు శంబరాసురుడిని చంపాడు, అమృతం కోసం దేవాసురుల మధ్య యుద్ధం జరిగింది, వృత్రుడిని చంపాడు. ఎక్కడా కూడా ఇలాంటి యుద్ధం నేను చూడలేదు. అలా అని నిజానికి వీళ్ళ యుద్ధానికి నాకు సారథ్యం కూడా చాలా కష్టంగా ఉంది అర్జున, జాగ్రత్తగా యుద్ధం చేయాలో అంటున్నాడు. ఆ క్షణంలో ఒక భారీ శిల మండుతూ వచ్చి అతనిపై పడింది, అతని తలపై పడింది. దాంతో అతను స్పృహ తప్పి పడిపోతూ ఆఖరిగా, అర్జున గుర్తుపెట్టుకో, ఇది నీవు గెలిచి తీరాలి. ఎందుకంటే నీవు చేసే ఈ యుద్ధం ప్రళయకాలంలో రుద్రుడు తప్ప మరొకటి ఇప్పటిదాకా చేయలేదు, చెయ్యడు. నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. నీవు చేయగలవు కనుకే నీ తండ్రి నిన్ను పిలిచాడు, నీకు ఇన్ని అస్త్రాలు ఇచ్చాడు. బ్రహ్మ నీకు ఇలా అవకాశం ఇచ్చాడు, అది జరగాలనుంది, జరుగుతుంది. కాబట్టి నువ్వు గెలుస్తావు. అక్కడ కూడా దిగులు పడకని ఆయన అంత ఇదిలో కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు అర్జునుడి రథం నడపటానికి లేరు, రథం తానే నడుపుకోవటం మొదలుపెట్టాడు. అంటే తన రథం తానే నడుపుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. ఊహించండి. సో అలాంటి అర్జునుడు ఒక్క క్షణం కలత చెందాడు. ఇంకా మరి అలాంటి పరిస్థితి వచ్చింది. సారథి లేడు, అక్కడున్నాడు, చుట్టూ కోట్ల మంది, అసలు ఎట్నుండి వస్తున్నారో తెలియదు. ముందు ఒక్కడే యుద్ధం చేయాలి, అన్నోన్ టెరైన్. ఆలోచించండి. ఊరికే అయిపోరు జగదేక వీరులు, ఊరికే కీర్తించరు అర్జునుడిని. ఒక్క నిమిషంలో మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. వేరే చాయిస్ లేదు. మిగతా చోట్ల నేను ట్రై చేస్తాను, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు, ఓడిపోతా, మహా అయితే ఏముంది. ఇక్కడ అలా కాదు, గెలవాలి లేదా చచ్చిపోతాం. మాతల్ని చూశాడు, ఆయన ఏమన్నా మరణించాడా అని పాపం స్పృహని పొందాడు ఆయన. కాస్త మాతలి ప్రాణానికి ఏం ప్రమాదం లేదని అర్థమైంది. అప్పుడు శాంతించి ఒక మాట అన్నాడు, మాతలి నీవు భయాన్ని వీడు, నేను అర్జునుడిని అభయం ఇస్తున్నాను, నా యుద్ధాన్ని చూడు. ముందు రాక్షస మాయని చీల్చేయడం మొదలుపెట్టాడు. అర్జునుడు మాయని తొలగించే అస్త్రాన్ని ఇంద్రుడి వరంగా పొందినవాడు. సో అది వదిలాడు. ఆ మాయని ముందు ఉన్న కృత్రిమమైన ఈ ఆర్టిఫిషియల్నెస్ని తొలగించేలాగా ఒక అస్త్రాన్ని వదిలాడు. ముందు అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అంత టెన్షన్లో బుర్ర పని చేయాలి. ఏది ఎలా వాడాలో తెలియాలి, స్ఫురణకి రావాలి, సరిగ్గా వాడాలి, గురి చూడాలి, ఇవన్నీ వెయ్యాలి. ఆ రాక్షసులు అలాంటి మాయలు కమ్మలేదు. ఒకప్పుడు గొప్ప వెలుగొస్తోంది, ఒకప్పుడు పెద్ద చీకటి కమ్ముతోంది, లోకమంతా కనబడకుండా పోతోంది. ఇంతగానే చిత్ర విచిత్రమైన జరుగుతున్నాయి. నీటిలో మునిగిపోతున్నట్లు, గాలి స్తంభించిపోయి సముద్రం ఏదో మీదకు వచ్చేస్తున్నట్టు భ్రాంతి కలుగుతోంది. ఇలాంటి మాయలు చేశారు. తట్టుకున్నాడు అర్జునుడు. అర్జునుడు కూడా అదృశ్యమయ్యాడు. తన అస్త్రశక్తితో చిన్నగా అయిపోయాడు, భారీగా కనిపించాడు. అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు, 4-5 అర్జునులు కనిపించేలాగా చేశాడు. తాను మాయ మొదలెట్టాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. గాంధీవన్ నుండి పదుల కొద్దీ అస్త్రాలు వస్తున్నాయి, బాణాలు అయిపోయినాయి, అస్త్రాలే. నిజానికి అసలు అంత గాంధీవం కనుకనే అన్నన్ని అస్త్రాలు వేస్తుంటే తట్టుకుంటోంది అది. అర్జునుడే రథాన్ని నడుపుతూ యుద్ధం చేస్తున్నాడు. ఆ దైత్యులు ఇక పారిపోవడం మొదలుపెట్టారు. రథం నుండి మెల్లమెల్లగా దూరం జరుగుతున్నారు. ఏముందంటే తలలు తెగిపోతున్నాయి, అస్త్రాలు బాంబులు పడిపోతున్నాయి, కవచాలు ఊడిపోతున్నాయి. అప్పుడేం చేశారు వాళ్ళు, ఒక 1000 మంది అనిపించేలాగా భారీ కాయంతో ఉన్నవాళ్ళు ఆకాశమే కంపిస్తూ ఎగిరి మీద పడ్డారు రథం మీద. వాళ్ళ స్కీమ్ ఏంటంటే, కిందేమో చుట్టూ రాక్షసులు చేరి ఆ గుర్రాలని, ఆ రథాన్ని ముందుకు కదలకుండా ఒక చోట, ఒక ప్లేస్లో లాక్ చేసి ఆ పైనేమో పెద్ద పెద్ద భారీ కాయాలున్న రాక్షసులు పైనుంచి ఒక స్టాంపు లాగా గుద్దు అని దూకుతున్నారు. అంటే కింద పరిగెత్తకుండా ఆపేసి పైనుంచి దూకి నలిపేసి చంపేద్దాం. దీంతో ఆ చుట్టూ పర్వతాల నుంచి శిలలు తెచ్చారు, రాళ్ళు తెచ్చారు, వాటిని రథం మీద వేసేయాలి. వేసేస్తుంటే మళ్ళీ రథం తప్పించుకోకుండా చుట్టూ చేరి ఆపేశారు ఆ రథాన్ని. ఒక్క క్షణం అర్జునుడి మనసు తికమక పడిపోయింది. అసలు ఎవడి మీద ముందు అటాక్ చేయాలి నేను, కిందున్నోళ్ళ పైనున్నోళ్ళ? అప్పుడు మాతలి మళ్ళీ చిన్నగా, వజ్రం అర్జున వజ్రం అన్నాడు. వెంటనే అని ఇంద్రుడిచ్చిన ఆ వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాస్త్రం వల్ల లక్షల బాణాలు ఒక్కసారిగా ఒకేసారి పుట్టి అన్ని వైపులా వెళ్ళిపోయినాయి. అంటే ఒక బాంబు వెళ్తే అన్ని వైపులా పార్టికల్స్ ఎలా వెళ్తాయో, కొన్ని లక్షల బాణాలు, వజ్రాల్లాంటి బాణాలు అన్ని వైపులా ఒకేసారి వదలబడ్డాయి. దాంతో ఒకేసారి ఆకాశంలో ఉన్న రాక్షసుల మీద పడ్డాయి, నేల మీద చుట్టూ ఉన్న వాళ్ళ మీద పడ్డాయి. ఆకాశంలో ఉన్న వాళ్ళ చేతుల్లో రాళ్లు పగిలి కొంతమంది వాళ్ళకి తగిలి వాళ్ళు కూలారు. చుట్టూ ఉన్నవాళ్ళు ఆ 1000 మంది చనిపోయారు. చంపేసి ఆకాశంలో ఉన్న రాక్షసులు దూరంగా కొండల మీద పడ్డారట. ఆ వజ్రాస్త్రం యొక్క బలం ఎలా ఉందంటే చెప్పారు మహర్షి, ఆకాశంలో ఉన్న వాళ్ళకి తగిలిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఆ పర్వతాల నుంచి తెచ్చారు కదా,
ఆ పర్వతం ఎంత దూరం ఉందో అంతంత దూరాలు వెళ్ళి పడ్డారు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళ మీద వేస్తే ఆ బాణం వాళ్ళలోకి దిగి ఆ బాణంతో పాటు వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోయారా అన్నట్టు నేలలోకి కూరుకుపోయారట. అంటే ఆ ఫోర్స్ అలాంటిది. అలా వెళ్ళిపోయారు. అలా చేసేసరికి మాతలి చాలా ఆనందపడి అర్జునుడిని ఇంకా ఉత్సాహపరుస్తూ, అర్జున, నీలో ఉన్న ఈ శక్తి నిజం చెప్తున్నా నేను దేవేంద్రుడిలో సైతం చూడలేదు. నువ్వు గెలుస్తున్నావు, చెయ్యి యుద్ధం అని చెప్పి ఎంకరేజ్ చేశాడు. ఇంకా అర్జునుడు దూసుకుని నేరుగా వారి నగరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ రాక్షస స్త్రీలు ఎప్పుడైతే ఒక రథం ఇలా దూసుకొచ్చేస్తుందని చూశారో ఆ రాక్షస స్త్రీలు పరుగులు పెట్టి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద ఏం వేయకుండా ఆ ఎదురు వచ్చిన అసుర వీరులు మాత్రం చంపేసి తొక్కుతూ ముందుకెళ్ళిపోయింది ఆ రథం. ఆ నగరంలోకి వెళ్ళాక అర్జునుడికి మాతలు చెప్పాడు, అర్జున, పూర్వం ఈ రాజ్యంలో దేవతలే ఉండేవాళ్ళు. అయితే ఈ అసురులు వాళ్ళని తరిమి చంపేసి నగరాన్ని ఆక్రమించారు. వారికి ఏ హాని కలగకుండా, దేవతలు కూడా చంపలేకుండా బ్రహ్మ దగ్గర వరాన్ని పొందారు. ఇంద్రుడు బ్రహ్మని వేడుకున్నాడు అలా వరాలు ఇవ్వద్దని. అప్పుడు బ్రహ్మ ఏమంటాడు, ఇది విధి, వాళ్ళు తపస్సు చేశారు కాబట్టి ఇవ్వాలి, తప్పదు అని చెప్పి బాధపడికింద్రా, నువ్వే మరొక రూపంలో వచ్చి వీళ్ళను ఒకనాటికి చంపుతావు అన్నారు. ఇదిగో అందుకే నువ్వు వచ్చావు. వాళ్ళకి వరం ఉంది, దేవతలు చంపలేరు వాళ్ళని. తీయగా కూస్తున్న పక్షులు, అందమైన పక్షులు, వాటి కిలకిల ధ్వనులతో వీధులన్నీ హాయిగా, అసలు బోల్డ్ చెట్లు అందంగా ఉన్నాయి. మనకి ఈ సినిమాల్లో సీరియల్స్లో రాక్షసులు అనగానే చాలా డార్క్గా ఏవో కేవ్స్లో రాళ్ల మధ్యలో నల్ల రంగు పూసుకుని మసి పూసుకుని ఉంటారు. మన దగ్గర దేవతలు, దానవులు, రాక్షసులు అందరూ బాగానే బతుకుతారు. ఒకడు రిచ్నెస్తో మంచి చేస్తాడు, ఒకడు రిచ్నెస్తో చెడు చేస్తాడు, అంతే తేడా. మాతలు ఇంకా చెప్పాడు, దైత్య వంశానికి చెందిన పులోమ, కాలక అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. దేవతలు, రాక్షసులు, పాములు, ఉరగులు వీళ్ళెవరి చేత హాని రాకుండా ఆకాశంలో ఒక తిరిగే పట్టణాన్ని ఇవ్వమని బ్రహ్మని కోరారు. దీన్ని మహర్షులు, యక్షులు, గంధర్వులు ఏ జాతి కూడా ఏం చేయలేకపోవాలి, వాళ్ళు ఏమి చేయడానికి ఉండకూడదు, అలాంటి ఎగిరే నగరం కావాలన్నారు. రామాయణంలాగా ఇక్కడ కూడా వీళ్ళు మనుషుల గురించి ఏం అడగల, వీళ్ళకంత సీన్ లేదులే అని. ఈ నగరంలో ఉండేవారికి శోకం కానీ రోగం కానీ ఉండవు. ఇక్కడ ఉండేవారిని పౌలోములు లేక కాలకేయులు అని అంటారు. దీనికే హిరణ్యపురం అని పేరు. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఖాళీగా సుందరంగా ఉన్న నగరంలోకి ఆకాశం నుండి కవచాలు ధరించి అసురులు, రాక్షసులు దిగారు. అర్జునుడిని వారు 60,000 రథాలతో చుట్టుముట్టారు. మాతలి కూడా తన రథాన్ని ఆకాశంలో ఎగరేశాడు. అంటే చుట్టూ గాల్లో ఎగిరే రథాలు ఉన్నాయి. ఓహ్, నో ప్రాబ్లం, మా రథం కూడా ఎగురుతుందని మాతలు ఆ రథాన్ని ఎగరేశాడు. అంటే ఇప్పుడు రథాలు ఆకాశంలో ఎగురుతూ యుద్ధం చేసుకుంటాయి. ఊహించండి ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటుందో. సముద్రపు కెరటాల్లాగా యుద్ధానికని చెప్పి అర్జునుడి మీద పొరలుగా ఎగిరి పడుతున్నారట వాళ్ళందరూ. అర్జునుడు వారిని అలాగే అంతే వేగంగా, అంతే అందంతో పదునైన బాణాలతో కోసి పడేస్తున్నాడు. వారిని ఆపేందుకు అర్జునుడు దివ్యాస్త్రాలను వేస్తున్నా కూడా వారు వాటిని తట్టుకుని మరీ గాయపడినా కూడా ముందుకే వస్తున్నారు, ఆగట్లేదు. వంకర టింకరగా అసలు వివిధ రీతుల్లో రథాన్ని నడుపుతున్నారు. వాళ్ళకి అది అలవాటు, మరి నడుపుతున్నారు. మాతలి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. అలా చేసి మాతల మీదకి, రథం మీదకి దూకుతున్నారు. వారి కిరీటాలు, ఆభరణాలు అన్నీ కూడా విచిత్రంగానే ఉన్నాయి. అవేంటంటే రంగులు మారుతున్నాయి, వాళ్ళు ఎక్కడికక్కడ రూపాలు మారిపోతున్నారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. అర్జునుడేమో దివ్యాస్త్రాలని కురిపించినా కూడా వాళ్ళు ఇంకా బాధింపబడుతున్నారు తప్ప ఆగట్లేదు. అర్జునుడికి సైతం ఇంకా భయం వేయడం మొదలైంది. ఏంటి ఇంత ఇలా చేస్తున్నారు, తను ఏం చేసినా ఫలితం కలగట్లేదని అనుకున్నాడు అర్జునుడు. తతోహం దేవదేవాయ రుద్రాయ ప్రయతోరణే ప్రయతః ప్రణతో భూత్వా నమస్కృత్య మహాత్మనే స్వస్తి భూతేత్య ఇత్యుక్త్వా మహాస్త్రం సముచోదయం. యుద్ధభూమి మధ్యలో యుద్ధాన్నొక్క నిమిషం ఆపి మనసుని ఏకం చేసి రుద్రుడిచ్చిన పాశుపతాన్ని అర్జునుడు తలుచుకున్నాడు. ఆ రౌద్రాస్త్రాన్ని శత్రువుపై సంధించాడు. సంధించగానే ఆకాశంలో నుండి ఒక దివ్య పురుషుడొచ్చాడు. అతనికి 3 తలలు, 9 కళ్ళు, 3 ముఖాలు, 6 భుజాలు ఉన్నాయి. నాలుకలు చాపుతూ పెద్ద పెద్ద పాములు అతన్ని చుట్టి వస్త్రమై ఉన్నాయి. ఆయన తన పక్కకి చేరి నిలిచాడు, అర్జునుడి పక్కకి చేరి నిలిచాడు. అర్జునుడి వైపు అతను వచ్చి నిలబడగానే అతని భయమంతా, అర్జునుడికి అప్పుడు వేసిన భయమంతా ఒక్కసారి మాయమైపోయింది. అప్పుడు అర్జునుడికి అర్థమైంది తను ఎవరిని తలుచుకున్నాడు, పశుపతిని. పాశుపతం అంటే ఏంటి? పశుపతి. ఆ పశుపతే వచ్చాడు. వచ్చి ఆయన పక్క నిలబడ్డాడు. నిలబడి ఆ పశుపతి చేతిలో ధనస్సు ఉంది, పినాకం, అది ఉంది ధనస్సు. అంటే
పాశుపతం శివుడే వేస్తాడు. అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు తలుచుకోగానే శివుడే వచ్చి నిలబడి ఆయన వేశాడు అస్త్రాన్ని. వేసి వెంటనే దివ్యపురుషుడు మాయమైపోయాడా. అప్పుడు విచిత్రమైన ఆకారాలతో ఆ అస్త్రం నుండి కొన్ని కోట్ల సంఖ్యలో పుట్టాయి. ఏం పుట్టాయి? లేళ్ళు, నెమళ్ళు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, దున్నపోతులు, పాములు, ఆవులు, శరభమృగాలు, ఏనుగులు, కోతులు, పందులు, పిల్లులు, నక్కలు, తోడేళ్ళు, రాబందులు, గ్రద్దలు, పిశాచాలు, ఉగ్రవాదులు, గంధర్వులు, గుహ్యకులు, రాక్షసులు, యక్షులు, ఏనుగు ముఖం వారు, పిల్లి ముఖం వారు, గుర్రం ముఖం వారు, గుడ్లగూబలు, గుర్రాలు, అనేక జీవులు లక్షల కోట్ల సంఖ్యలో పుట్టాయట. పుట్టి అవంతా ఒక మహాసేన, మహాసైన్యమైంది. అవన్నీ కూడా అర్జునుడి తరపున నిలబడి ఒక్కసారిగా రాక్షసుల మీద వెళ్ళే యుద్ధానికి. అన్నీ ఆ రాక్షసుల కన్నా పెద్ద మోతాదులో పెద్ద సైన్యం అన్నమాట. ఇది 3 సైన్యం అన్నారు. ఆ 4 ముఖాల వాళ్ళు, 5 ముఖాల వాళ్ళు, ఎవరెవరో ఉన్నారు అసలు ఆ సైన్యంలో. చిత్ర విచిత్రమైన గణాలు ఉన్నాయి. అంటే శివుడి తరపున ఒక సైన్యాన్ని పంపిస్తాడు పాశుపతాస్త్రం అంటే. పంపించాడు. అసలు ఆ రాక్షసుల్ని చిత్రహింసలు పెడుతూ చంపేసే క్షణాల్లో అర్జునుడు చూస్తుండగానే అస్త్రం పని అలా ఉంది. అలా ఆ రాక్షసుల అవయవాలు, తలలు, ఆభరణాలు అన్నీ కూడా నేలపైన వర్షపు ధారలు పడినట్టు పడిపోయాయి. ఆకాశంలో ఉన్నారు కదా వీళ్ళందరూ, పడిపోయాయి. అలా కొద్దిసేపట్లో వాళ్ళందరూ చనిపోయారు. ఆకాశం మళ్ళీ మామూలైపోయింది. ఆ పాశుపతం ఎలాంటిదో అప్పుడు చూశాడు అర్జునుడు. ఆ మాతలి అర్జునుడి కేసి చూసి, ఓ అర్జున, ఇలా ఉంటుంది ఆ పాశుపతం. దేవతలకు కూడా సాధ్యం కాని పనిని నీవివాళ చేసావు. అలాగని మాతలి అర్జునుడికి నమస్కరించాడు. మాతలంటే మీరేదో అనుకోకండి, ఆయన చాలా పెద్ద ఆయన. సంతోషంగా వాళ్ళిద్దరూ తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు. అది అర్జునుడి యుద్ధం అంటే. ఆ పూట నుండే అతనికి జగదేక వీరుడను బిరుదుని చరిత్ర కట్టబెట్టింది. ఎన్ని కథలు పుట్టినా, ఎన్ని పురాణాలు మారినా అర్జునుడు అర్జునుడే. జగదేక వీరుడు ఒక్కడే. మానవులలో జగదేక వీరుడన్న కీర్తి బిరుదు ఆయన ఒక్కడికే ఉంది. నో డౌట్స్. ఎండ్ ఆఫ్ డిస్కషన్. సరే, అది అర్జునుడి యుద్ధం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సెలవు.